మనల్ని 5 ఏళ్ల పాటు పాలించే నాయకుడిని ఎన్నుకునేటప్పుడు అన్ని విధాలా ఆలోచించి ఓటు వేస్తామని తొలిసారిగా ఓటు హక్కు పొందిన యువత చెబుతోంది. ఓటు హక్కుపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ వీరంతా అనంతపురంలో పలు కార్యక్రమాలు చేపట్టారు. నగర నడివీధుల్లో వినూత్నంగా నృత్యాలు చేస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. బంగారు భవిష్యత్తు కోసం ఇలాంటి ప్రలోభాలకు లొంగకుండా ఓటు వేయాలని సూచించారు. ఏదో పని ఉందనో మరో కారణం చేతనో ఓటు హక్కు వినియోగించుకోకుండా ఉండవద్దని చెప్పారు. రాజ్యాంగం భారతీయులకు రాసిచ్చిన హక్కు, ప్రజల కోసమే ప్రజలు పాలించే ప్రజాస్వామ్య హక్కు. వందిన అస్త్రమిది, ప్రతి 5 ఏళ్లకు తీసుకునే సొంత నిర్ణయం ఇది. నేను ఇప్పుడు ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. డబ్బు తీసుకోకుండా మంచి నాయకుడిని వెనుకుంటాననేసి మనవి చేసుకుంటున్నాను. ఈ సంవత్సరం నేను కూడా ఓటు వేయడంలో పాల్గొంటున్నాను. ఈ సంవత్సరం ఎవరు డబ్బులు తీసుకోకుండా నిజాయితీగా ఓటు వేస్తామని హామీ ఇస్తున్నాను. ఫస్ట్ టైం ఓటు వేస్తున్నాను. అసలు ఓటు అంటే ఏంటంటే నాకు ఇప్పుడు తెలిసింది. అలా అని డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అందరికీ ఓటు వేయకుండా మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో వాళ్ళకి మీరు ఓటు వేసి వాళ్ళని గెలిపించండి. మంచి నాయకులను ఎన్నుకోండి. మంచి నాయకుడిని ఎన్నుకొని సెలెక్ట్ చేసుకొని ఓటు వేయండి. మీ ఓటుని వృధా చేసుకోకండి.